సందర్శించుకోవాలని ఆశగా ఉందా? అలాగైతే రండి, వైశాఖ పౌర్ణమి రోజున శారదా నదీ తీరాన ఒక మలిసంధ్య వేళ విశాఖపట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో శంకరం అనే గ్రామంలో ఉన్న బొజ్జన్న కొండకు రండి. అక్కడ అందమైన రూపాలలో ఉన్న భగవాన్ బుద్ధుని శిల్పాలను చూడడానికి రండి. మీ మనసుని మధురానుభూతులతో నింపగా ఎవరో ఒకరు మీకు తెలియకుండానే బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అంటూ శరీరాన్ని ఆనంద తరంగిణిగా మీటుతున్నట్టు అనిపిస్తుంది. బౌద్ధం పరిడవిల్లిన క్రీస్తు శకం 400 సంవత్సరాలలో తెలుగునాట ప్రాచుర్యం పొందిన బౌద్ధ సంప్రదాయాలకు పుట్టినిల్లు ఈ బొజ్జన్న కొండ. అక్కడ మహాస్తూపాన్ని దర్శించుకునే సమయంలో హీనయానం, మహాయానం, వజ్రయానం ఇలా 3గా విభజన జరిగినప్పుడు బౌద్ధం కూడా మహారాజు దండాన్ని పట్టిన చేతులతో భిక్ష పాత్రతో బుద్ధ భగవానుడు మనతోటి నడిచిన మహా త్రిశరణం అర్థమవుతోంది. తూర్పు పడమరలలో ఉన్న బొజ్జన్న కొండ, లింగాల గుంట కొండల మీద భోరున వర్షం కురిసి అక్కడున్న శిల్పాల మీద, స్తూపాల మీద పడే సమయములో రేగే మట్టి వాసన పీల్చినప్పుడు ఆ కాలంలో బౌద్ధ భిక్షులు సంచరించేటప్పుడు ఉన్న పాఠశాలలు మన కళ్ళ ముందు కదులాడుతాయి. శుద్ధోదర మహారాజులకు సారథి ప్రణామములు. మా పుత్రుడు సిద్ధార్థుడు పూదోడుకు వెళ్ళు సమయమందు అతనికి ఎదురుగా ముసలివారు, వ్యాధిగ్రస్తులు, పార్థవదేహాలు, సన్యాసులు రాకూడదని సైనికుల్ని ఆజ్ఞాపించండి. అంతేగాక మార్గమంతటా సుగంధ పరిమళాలను చిలకరించండి. ఈ నొప్పులను నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ వ్యాధితో బతకడం కన్నా మరణించడమే మేలు. ఎవరితను? అతను ఒక వ్యాధిగ్రస్తుడు ప్రభు. వ్యాధి అనగా? ఈరోజు ఇంత భారంగా గడిచినది. ఏదో మాయ నేను ఏదో చెయ్యాలని పొరిగొల్పుచున్నది. రేపది నన్ను ఇచ్చటనే ఉండనిచునా, లేక వేరే ఇచ్చటనైనను తీసుకువెళ్ళి వదలనా? మానవుల దుఃఖాలకి కారణం ఏమిటి? ఆ విషయాన్ని శోధించి జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారాడు.
కొండ ఎక్కి చూసినచో కనుచూపు మేర పచ్చని పొలాలు ప్రకృతి మాత ధరించిన పట్టు పీతాంబరం వలె కానవచ్చును. బొజ్జన్న కొండ. ఈ కొండపై మనోహరముగా చెక్కబడిన గౌతమ బుద్ధుని విగ్రహాలు ఎంతో అందముగా కనిపించును. ఈ గుహాలయాలకు దగ్గర బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా నిర్మించిన స్తూపాలు ఉన్నాయి. 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ అద్భుత కట్టడాన్ని పురావస్తు శాఖ జాతీయ కట్టడంగా గుర్తించింది. ఇక్కడ ఉన్న విగ్రహాలను, గుహాలయాలను క్రీస్తు శకం 4 నుండి క్రీస్తు శకం 9 వరకు నిర్మించారు. మరికొందరి భావన ప్రకారం ఇవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 9 వరకు నిర్మించి ఉండవచ్చు. వీటిని 2 అంతస్తులుగా తొలిచారు. ఈ కొండపై 4 ఆశ్రమ గుహలున్నాయి. వాటిల్లో 3 ధ్యాన బుద్ధ విగ్రహాలున్నాయి. ప్రతి గుహ ద్వారానికి 2 వైపులా పెద్ద